మిమిక్రీ, జై మిమిక్రీ, జై మిమిక్రీ, జై మిమిక్రీ. अमर रहे अमर रहे నేరెళ్ళ వేణుమాధవ్ అమర్ రహే, अमर रहे अमर रहे డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ అమర్ రహే. ఈరోజు నేరెళ్ల వేణుమాధవ్ గారి 6వ వర్ధంతి అనడం నాకెందుకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే నెవర్ బోర్న్ నెవర్ డైడ్. వారు ఒక కారణ జన్ముడు, దైవాంశ సంభూతులు. వారు మిమిక్రీ కళకు చేసిన సేవలు నిజంగా మాటల్లో చెప్పలేనివి. 64 కళల సమ్మేళనం, సర్వ కళల సమ్మేళనం మిమిక్రీ నాన్నగారు అంటారు. అంటే దాంట్లో చోరకళ కూడా ఉంది. అంటే మీరు అనొచ్చు చోరకళ ఏ విధంగా ఉంటుందని. చోరకళ అంటే మిమిక్రీ కళ అనేది చోరకళలో కూడా ఒక భాగమే. అంటే ఎదుటి వాళ్ళ గొంతును మనం తస్కరించడమే. సో ఆ విధంగా సర్వకళల సమ్మేళనం. ఎవరైనా విమర్శకులు అనొచ్చు చోరకళ కూడా ఉందా దీంట్లో. సో వారికి నేను చెప్పే సమాధానం ఇది. సర్వకళ సమ్మేళనం మిమిక్రీ అని నాన్నగారు అన్నారు. మారీచుడు అమ్మ చెప్పినట్టుగా నాన్నగారు ఎప్పుడు కూడా ఆ క్రెడిట్ నాది, నేను దీన్ని స్టార్ట్ చేశాను, ఈ మిమిక్రీ కళకు ఆద్యుడిని నేను ఉండడం లేదు, మారీచుడు దీనికి ఆద్యుడు అని అన్నారు నాన్నగారు. అట్లా నాన్నగారు చిన్నతనం నుంచి ఇదే ధ్యాస, ఇదే శ్వాస, ఇదే ఒక ఆలోచన. ఎప్పుడు మిమిక్రీ చేయాలి అంటే ఒక కారణ జన్ముడు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు అని అనిపిస్తుంది నాకు. అట్లా వీరికి మిమిక్రీ వ్యాప్తికి, మిమిక్రీ ఖ్యాతిని తీసుకురావడానికి వీరిని వరంగల్లో జన్మనిచ్చారని అనుకుంటున్నాను. ఆయన మిమిక్రీని ఒక మరుగున పడ్డన ఈ కళను మెరుగులు పెట్టి దీన్ని అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చి యుఎన్ఓలో కూడా సెంట్రల్ హాల్లో ఇప్పటిదాకా ఏ భారతీయుడు కాదు వరల్డ్లో ఎవరు కూడా పర్ఫామ్ చేయలేదు. యుఎన్ఓలో ఏమైనా రాజకీయ మీటింగ్స్ కానీ అన్న పొలిటికల్ మీటింగ్స్ జరుగుతాయి కానీ ఇలాంటి సెంట్రల్ హాల్లో మిమిక్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చి స్టాండింగ్ ఓవేషన్ మొత్తం అందరూ అన్ని దేశ అధినేతలందరూ కూడా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంతటి గొప్ప కళాకారుడు. వాళ్ళ మన వరంగల్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఈ కళకు వారి యొక్క ఆశయం ఒకటే, ఇది ఇక్కడితో నాతో ఆగిపోవద్దు, ఇది అంతర్జాతీయ స్థాయిలో చేరాలి, ప్రతి ఒక్కరు దీన్ని వ్యాప్తి చెందాలి. ఇట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ నాన్నగారి యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ కళాకారులు ఇవాళ ఎంతో మంది శిష్యులు, ప్రశిష్యులు నాన్నగారి తర్వాత కూడా ఎంతో మంది దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.